ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చేసిన కావ్య తన కాళ్ళ మీద తను నిలబడాలని తన ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టడానికి బయలుదేరుతుంది. ఇక ఇంతకుముందు కావ్య డిజైన్స్ వేసి సందీప్కి ఇచ్చి వేరే కంపెనీలకి మధ్యవర్తిగా ఉండి అమ్మిపెట్టిన తనని కలిసి అలాంటి అవకాశం నాకు మళ్ళీ కావాలని అడుగుతుంది. ఇక సందీప్ అయితే అప్పుడు నువ్వు వేసిన డిజైన్స్ని దుగ్గిరాల సంస్థకి అమ్మేవాడిని, ఇప్పుడు నువ్వు ఆ ఇంటికే కోడలువైనావు, అలాంటప్పుడు నువ్వే సొంతంగా వ్యాపారం పెట్టుకునే స్థాయిలో ఉన్నావు, నా అవసరం నీకేం వచ్చిందమ్మా అని తనంటూ ఉంటే ఇక కావ్య అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు సందీప్ గారు, అది మారుతూ ఉంటుంది, పరిస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి, నాకు ఈ ఉద్యోగం ఇప్పుడు చాలా అవసరం అని తను చెప్తూ ఉంటే ఇక సందీప్ అయితే అర్థమైందమ్మా, ఏదో కారణాలతో నువ్వు అత్తగారింటి నుంచి వచ్చి సొంతంగా ఈ ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టావంటేనే అర్థమవుతుంది. సరే అలాగే, కానీ నేను వేరే వాళ్ళతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని మధ్యలో డిజైన్స్ ఇవ్వకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది కదా, నేనైతే డిజైన్స్ వేయలేను కదా అని తనంటూ ఉంటే ఇక కావ్య అయితే అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు, నేను మీకు డిజైన్స్ వేసిస్తూనే ఉంటాను అని కావ్య చెప్పడంతో ఇక సందీప్ అలాగేనమ్మా, ఒకసారి నా పాత క్లయింట్స్ని కనుక్కుంటాను, ఎవరికైనా డిజైనర్స్ అవసరం అనుకుంటే ఖచ్చితంగా నేను మీకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పడంతో ఇక కావ్య అలాగే సందీప్ గారు, మీ ఫోన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన అపర్ణకి స్వప్న ఎదురొచ్చి హారతిస్తూ ఉంటుంది. ఇక తనని ఆపి, ఏంటి స్వప్న, ఇలాంటి పనులన్నీ కావ్య చేస్తుంది కదా, నా కోడలు ఎక్కడికి వెళ్ళింది, కనిపించడం లేదు, హాస్పిటల్కి కూడా తను రాలేదు, నేను కళ్ళు తెరిచిన వెంటనే తను నా పక్కనే ఉంటుందనుకున్నాను, ఇప్పుడు ఇంటికి వస్తే ఇంట్లో కూడా కావ్య లేదంటున్నారు, అసలు కావ్య ఎక్కడికి వెళ్ళింది, తనని పిలవండి అని అపర్ణ వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే నీ కోడలు ఇంట్లో లేదు కదా అని సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి భయపడిపోయిన రాజు వాళ్ళమ్మకి ఏమైనా అయిపోతుందేమోనని, అలాంటిదేమీ లేదు మమ్మీ, కావ్య నీకు ఆరోగ్యం సరిగా లేదని పూజ చేయడానికి గుడికి వెళ్ళింది, త్వరగా వచ్చేస్తుందిలే అని తనంటూ ఉంటే, నాకు బాగలేని సంగతి, నేను ఇంటికి వచ్చిన సంగతి అసలు తనకు తెలుసా అని అపర్ణ అడుగుతూ ఉంటుంది. అన్నీ తెలుసు మమ్మీ, నేను చెప్పాను, పూజ మధ్యలో రాకూడదని తను పూజ చేస్తూ ఉంది, వచ్చేస్తుందిలే అని చెప్పి స్వప్న నువ్వు తనకి హారతివ్వు అని స్వప్నని పురమాయిస్తూ ఉంటాడు. ఇక స్వప్న దిష్టి తీయడంతో ఇక అపర్ణ గదిలోకి వెళ్తుంది. ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత కూడా తను కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ట్యాబ్లెట్స్ తీసుకొని గదిలోకి వచ్చిన రాజుతో అసలు కావ్య ఏంటి ఇంతవరకు రాలేదు, అసలు ఎక్కడికి వెళ్ళింది అని మళ్ళీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే వస్తుంది మమ్మీ, గుడికి వెళ్ళింది కదా, ఏం కాదులే, నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్పి తనకి ట్యాబ్లెట్స్ ఇస్తాడు. ఇక అపర్ణ ట్యాబ్లెట్స్ వేసుకోవడంతో ఇక అక్కడే ఉంటే వాళ్ళమ్మ ఎన్ని క్వశ్చన్లు వేస్తుందోనని రాజు గదిలోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక జ్యూస్ తీసుకొచ్చిన దానిలక్ష్మి తనని తాగమని అడుగుతూ ఉంటుంది. అక్కడ పెట్టు దానిలక్ష్మి, అసలు ఇంట్లో ఏమైంది, కావ్య ఎందుకు కనిపించడం లేదు, నాకు బాగలేదని తెలిసి కూడా తను ఎక్కడికి వెళ్ళింది, ఏమైనా అయ్యిందా అని తను అడుగుతూ ఉంటే, చిన్న చిన్న విషయాలకి నువ్వు ఆలోచించకక్క, ఈ జ్యూస్ తాగి నువ్వు ప్రశాంతంగా పనుకో అని చెప్పి ఇక తనేం సమాధానం చెప్పకుండా గదిలోంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ గదిలోకి అపర్ణ వాళ్ళ అత్తయ్య వచ్చి ఎలా ఉంది అపర్ణ అని తను అడగడంతో, నాకేంటి అత్తయ్య, నేను బాగానే ఉన్నాను, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, కావ్య ఎక్కడికి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు, తనకి ఏమైనా అయ్యిందా, నాకు బాగలేనప్పుడు తను నా పక్కనే ఉంటుంది కదా, ఎందుకు రాలేదు, ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు, మీరైనా చెప్పండి అత్తయ్య అని వాళ్ళ అత్తయ్యని అడుగుతూ ఉంటుంది. ఇక తనైతే అలాంటిది ఏమీ లేదు అపర్ణ, అంతా బాగానే ఉంది, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక రాజు దగ్గరికి వెళ్ళి, చూస్తున్నావు రాజ్, మీ అమ్మ అడుగుతున్న ప్రశ్నల్ని ఏమని సమాధానం చెప్పమంటావు, తను బ్రతికొచ్చిందని సంతోషపడాలా, లేక నిజం తెలిసిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి ఏమైపోతుందా అని భయపడాలా, దేనికైనా నువ్వే బాధ్యత వహించాలి, ఈ నిజాన్ని ఎక్కువసేపు కూడా మనం దాచలేం అని చెప్పి ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజు అయితే ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అపర్ణ నిద్రపోకుండా తన గదిలోంచి బయటకు వచ్చి హాల్లో నిలబడి గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. ఇంత చీకటైపోయింది, ఇంత రాత్రి అయిపోయింది, కావ్య ఎందుకు ఇంటికి రాలేదు అని తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక కిందకి వచ్చి వాళ్ళమ్మను చూసిన రాజు, ఏంటి మమ్మీ, ఇంత రాత్రి నువ్వెందుకు నిద్రపోలేదు, నువ్వు టయానికి నిద్రపోవాలి అని తను చెప్తూ ఉంటే ఇక కోపం వచ్చిన అపర్ణ, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, కావ్య ఏది, ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఒకవేళ తను రాకపోతే నీ భార్యని నువ్వెందుకు పట్టించుకోవడం లేదు,
ఇప్పుడే రాదా, ఇక ఎప్పటికీ రాదా, నాకు సమాధానం కావాలి అని అరుస్తూ తనని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే, నీ ఆరోగ్యం బాగలేదు మమ్మీ, నీవు టెన్షన్ పడిపోతే నీ బీపీ పెరిగిపోతుంది, నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని తనకు నచ్చజెప్పబోతూ ఉంటాడు. ఇక అపర్ణ కోపంగా, నా ఆరోగ్యం సంగతి నేను చూసుకోగలను, అసలు కావ్య ఎక్కడికి వెళ్ళిపోయింది, నేను ఇంట్లో లేనప్పుడు ఏం జరిగింది, నాకు కావ్య గురించి బాగా తెలుసు, నేను అసహించుకునే రోజుల్లోనే నాకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు నేను తనని తిడుతూ ఉన్నా నాకు సేవలు చేసింది, అలాంటిది ఇప్పుడు నాకు బాగా లేకపోతే నన్ను వదిలి అసలు వెళ్ళేదే కాదు, నా దగ్గరే ఉండేది, తను ఇక్కడ లేదంటే అసలు ఇంట్లో ఏం జరిగింది, తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారా, భూదేవంత సహనం ఉన్న నా కోడల్ని ఎవరు వెళ్ళగొట్టారు, తన మనసు విరిగిపోయి వెళ్ళిపోయిందా, లేక మీరే ఇంట్లో నుంచి తనని తరిమేశారా, మందర లాంటి ఈ రుద్రాణి ఏమన్నా చేసిందా, చెప్పు రుద్రాణి, నా కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నువ్వే కారణమా చెప్పు అని తనని అరుస్తూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే, బాగుందొదిన, అన్నిటికీ కారణం నేనేనా, అసలు నీ కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేను కాదు, నీ కొడుకే, అయినా వాడి తప్పు కూడా ఏమీ లేదు, చెయ్యాల్సిన తప్పులన్నీ నీ కోడలు చేసింది, అదేంటని అడిగితే ముఖం చాటేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన స్వప్న, క్షమించండి అమ్మమ్మగారు, మీరు మాట్లాడొద్దన్నా మాట్లాడుతున్నానని రుద్రాన్ని తిడుతూ ఉంటుంది. నువ్వు అప్పుడు చెప్పిన మాటలకి ఇప్పుడు చెప్పిన మాటలకి అసలు పొంతనే లేదు, నువ్వు అత్తవు కాకపోతే నేను నీ చెంప పగలగొట్టిండేదాన్ని, అసలు మా కావ్య ఏం తప్పు చేసిందని నువ్వు మాట్లాడుతున్నావు, తను ఎప్పుడు ఏ తప్పు చేయదు, ఎవరైనా తప్పు చేస్తే తను ఊరుకోదు అని చెప్పి, ఇక అపర్ణ ఆంటీ, మీకు ఆరోగ్యం సరిగా లేదు, కానీ మీకు నిజం తెలిసే తీరాలి, మీరు ప్రశాంతంగా నేను చెప్పేది వినండి, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోనని తనతో అడుగుతూ ఉంటుంది. అసలు కావ్యని కంపెనీ వరకు ఎవరు పంపారు, మీరు పంపారా లేక తనంతట తానుగా వెళ్ళిందా అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే, కావ్యని నేనే పంపాను, రాహుల్ తప్పు చేస్తున్నాడని కంపెనీ నుంచి ఫోన్ వచ్చేసరికి తను వద్దంటున్నా నేనే తనని వెళ్ళమని చెప్పాను, అయితే ఏమైంది, కావ్యని ఈ దుర్మార్గుడు ఏమైనా చంపేశాడా అని భయపడిపోయి అడుగుతూ ఉంటుంది. కావ్యని రాహుల్ చంపలేదంటీ, మీ కొడుకే చంపేశాడు, ప్రాణం తీయలేదంతే, కావ్య మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం వల్లే మీకు కోమాలకు వెళ్ళే పరిస్థితి వచ్చిందని, ఈ దుగ్గిరాల కుటుంబానికి కోడలుగా కావ్య సరిపోదని, రాజుకి భారీగా ఉండే అర్హత లేదని మా అత్త తీర్మానించింది, ఇక రాజు అయితే కావ్యతో ఇష్టము ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్నానని, పెద్దవాళ్ళు బలవంతం పెట్టడంతో కాపురం చేశానని, మా అమ్మకి ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి నువ్వే కారణమని, ఈ ఇంటికి కోడలుగా నాకు భారీగా ఉండే అర్హత లేదని తను చెప్పడంతో ఇక నా చెల్లెలు మనసు విరిగిపోయింది, భర్త మనసులో చోటే లేనప్పుడు ప్రేమే లేనప్పుడు ఇక్కడ నేను ఉండి కూడా అనవసరమని తను గుండె పగిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటీ, తను ఉన్న రోజులు ఈ రుద్రాణి ఈ దానిలక్ష్మి ఆంటీ తనని కాల్చుకు తిన్నారని బాధపడుతూ స్వప్న అపర్ణతో చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో అపర్ణ షాక్ కొట్టినట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే, నీ కోడలు కావ్య తప్పుడు కేసులు బనాయించి నా కొడుకు రాహుల్ని కంపెనీకి వెళ్లకుండా చేయడానికే ఈ ప్రయత్నం చేసింది అని చెప్తూ ఉంటే, ఇక అపర్ణ అయితే, నీ కొడుకు ఆ రోజే కంపెనీకి వెళ్ళనని తెగేసి చెప్పి ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు కదా, ఇప్పుడు కొత్తగా తనని కంపెనీకి వెళ్లకుండా తను ప్రయత్నాలు చేసింది అని అంటున్నావేంటి, నేను నా కొడుకు తలుచుకుంటే ఈ రాహుల్ని గడ్డిపోచలాగా పీకి పారేయడం ఎంతసేపు, నా కొడుకుదే తప్పు, చెప్పుడు మాటలు విని భార్యని అవమానించి తన మనసు విరిగిపోయేలాగా చేసిన నా కొడుకుదే తప్పు, నా కోడలు నిప్పు, నువ్వెళ్ళి తప్పు చేశానని ఒప్పుకొని నా కోడల్ని ఇంటికి తీసుకురా అని అపర్ణ రాజుని శాసిస్తుంది. ఇక వాళ్ళమ్మ ఆరోగ్యం కోసం రాజు కావ్య దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి తనని ఇంటికి పిలుస్తాడా, ఒకవేళ పిలిస్తే కావ్య తనతో ఇంటికి వస్తుందా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.